ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని, ఒక రకంగా చెప్పాలి అంటే ఒక సంచలనాన్ని కూడా సృష్టించింది. 2 సూపర్ పవర్స్ అయినటువంటి అమెరికా అండ్ చైనా ప్రెసిడెంట్స్ మధ్య జరిగినటువంటి మీట్. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సమిట్ కాన్ఫరెన్స్ అని మనం అనుకోవచ్చు. బిట్వీన్ డొనాల్డ్ ట్రంప్ అండ్ షీ జిన్పింగ్. మరి ఈ చర్చలు ముగిసిన తర్వాత ఈ చర్చల యొక్క సారాంశం ఏంటి? అసలు అమెరికా తన యొక్క ఉద్దేశాలని సరిగా చైనాతో షేర్ చేసుకోగలిగిందా? అలాగే చైనా కూడా హౌ ఫార్ ఇట్ వాస్ ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ అమెరికా? మరి అనేక అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఎందువల్ల అంటే ఈ మీటింగ్ అనేటువంటిది దాదాపు 9 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. ప్రీవియస్లీ ఇట్ వాజ్ ఇన్ 2017 డొనాల్డ్ ట్రంప్ అక్కడికి వచ్చారు చైనా. కాబట్టి మరి ఇంత సుదీర్ఘకాలం తర్వాత చైనాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అలాగే షీ జిన్పింగ్ అమెరికాకు ఎటువంటి వార్నింగ్ ఇచ్చారు? అలాగే ఏదైనా వాళ్ళు అనుకున్నట్టు ఎకనామిక్ పెద్ద కాంటింజెంట్ వెళ్ళింది కాబట్టి కాంటింజెంట్లో కూడా మనం చూసినట్టయితే హేమీలు ఉన్నారు. ఆల్మోస్ట్ 30 CEOs ఉన్నారు. కాబట్టి మరి ఎకనామిక్ ప్రోగ్రెషన్ ఏదైనా జరిగిందా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2 దేశాల మధ్య జరిగినటువంటి ఒక కాన్ఫరెన్స్ అని మనం అనుకోవచ్చు, లేదా సమిట్ అని మనం అనుకుంటే, ఆ సమిట్కి వచ్చినటువంటి బృందంలో ఫస్ట్ ఆ ప్లేన్ నుంచి దిగినటువంటి వారు అందరూ అనుకున్నట్టు మార్కో రూబియోనో లేదా పీటర్ హెగ్సెత్ అని అనుకుంటాం. కానీ వాళ్ళిద్దరూ కాకుండా ఫస్ట్ చైనీస్ సాయిల్ని టచ్ చేసిన వారు ఇలాన్ మస్క్, టెస్లా చీఫ్ అయినటువంటి ఇలాన్ మస్క్. అలాగే ఆయనతో పాటు ఉన్నారు మరొక వ్యక్తి, ఎన్విడా చీఫ్ అయినటువంటి హ్యూయాంగ్. మరి వీరిద్దరూ, అలాగే US ట్రేడ్ రిప్రజెంటేటివ్ గ్రియర్. మరి వీళ్ళు ముగ్గురు ఫస్ట్ కనిపించడం ఏంటి అని మనం అనుకుంటాం. దానికి కారణం అమెరికా ఇంటెన్షన్, ఎకనామిక్ అప్ ఫ్రంట్. అది ఆ క్లారిటీతోనే వాళ్ళు దిగారు. మరి నిజంగా సాధించారా అంటే పెద్దగా వాళ్ళు అనుకున్నట్టు ఒప్పందాలు ఏమీ అక్కడ మనకు కనిపించలేదు. చైనా కేవలం ఒక 200 నుంచి 250 బోయింగ్ విమానాలకు ఆర్డర్ ఇవ్వటం, మిగతాది కూడా హోల్డ్లో పెట్టింది. నియర్లీ 700 ప్లేన్స్కి ఇచ్చేటువంటి ఆర్డర్ను హోల్డ్లో పెట్టింది. మరి దీంతోపాటు అమెరికా ప్రెసిడెంట్ చెప్తున్నారు, మా రైతులకు మా ఫార్మర్స్కు చాలా ఉపయోగపడేటట్టు సోయాబీన్ అనేటువంటిది చైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అండ్ చైనా ఈజ్ ఓపెనింగ్ ఇట్స్ మార్కెట్స్ అని చెప్పారు. అండ్ రెసిప్రోకల్గా మనం చూసినట్టయితే చైనా కూడా అక్కడ ఉన్నటువంటి రేర్ అర్త్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఇన్ US అండ్ ఇన్ ద అలైడ్ ప్లేసెస్, వాటికి సంబంధించినటువంటి కొంత సానుకూలతను వ్యక్తం చేసింది. అలాగే చైనీస్ టారిఫ్ ట్రూస్ ఏదైతే ఉందో విచ్ ఇస్ టు ఎక్స్పైర్ ఇన్ నవంబర్, మరి దాని గురించి ఏమైనా మాట్లాడారా అంటే అక్కడ కూడా పెద్ద స్పందనలు మనకేం కనిపించలేదు. కానీ వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఏ ట్రేడ్ బోర్డ్ వితౌట్ టచింగ్ ద ట్రేడ్ టారిఫ్స్ అని అన్నాడు ట్రంప్. మరి దాని అర్థం ఏంటి అంటే టారిఫ్స్ జోలికి పోకుండా ఒక ట్రేడ్ బోర్డును మేము ఇండిపెండెంట్గా క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఇన్ అండ్ త్రూ దట్ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ కమర్షియల్ యాక్టివిటీ అని ఆయన చెప్పారు. ఇది ఎకనామిక్గా మనం చూసినట్టయితే పెద్దగా మనం ఊహించినటువంటి స్థాయిలో లేదా మనం ఆశించినటువంటి స్థాయిలో అక్కడ యాక్టివిటీ జరగలేదు. అసలు మేజర్ అగ్రిమెంట్స్ కానీ మేజర్గా మనం ఒప్పందాలు అనుకుంటాం, ఒప్పందాలు ఏమీ అక్కడ పెద్దగా జరగలేదు వీళ్ళు ఊహించినటువంటి స్థాయిలో. ఎందువల్ల అంటే చైనా ఈసారి ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. అదేంటి అంటే ట్రేడ్ కానీ రిలేషన్స్ కానీ పొలిటికల్గా వాళ్ళ మధ్య ఉండవలసినటువంటి ఆ జియోపొలిటికల్ రిలేషన్స్, అలాగే 2 దేశాల మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కానివ్వండి. అమెరికా కూడా మొదటి నుంచి చెప్పాలంటే చైనాతో కొంత స్నేహహస్తం ఇస్తూ, ఎందుకంటే అమెరికన్స్కి ఒకటి బాగా తెలుసండి, చైనీస్ మార్కెట్ ఈస్ వెరీ హ్యూజ్. ముఖ్యంగా ఇప్పుడు ఇలాన్ మస్క్ కంపెనీ గైగా ఫ్యాక్టరీ, షాంఘై దగ్గర ఉన్నటువంటి ఫ్యాక్టరీ దట్స్ క్రూషియల్ టు టెస్లా. మరి ఇలాంటి ఒక మార్కెట్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి స్కోప్ అండ్ స్కేల్ను బట్టే వాళ్ళు చైనాను కాస్త వెనకేసుకొని వస్తున్నారు. కేవలం ట్రేడ్ను దృష్టిలో పెట్టుకొని
అయితే చైనా ఈసారి వాళ్లకు ఊహించరాని షాక్ ఇచ్చింది. అదేంటి అంటే ట్రేడ్ అయినా, రీసెర్చ్ యాక్టివిటీ అయినా, అగ్రికల్చర్ అయినా, పొలిటికల్ రిలేషన్స్ అయినా ఏవైనా కూడా ఒకే ఒక అంశంతో ముడిపెట్టింది. ఆ అంశాన్ని బట్టే మేము ముందుకెళ్తాం. ఆ అంశంలో కనుక మీరు ఏదైనా కనుక తప్పుడు విధానాలతో వచ్చినట్టయితే, వ్యవహరించినట్టయితే డెఫినెట్గా వీ విల్ కొలైడ్ అండ్ వీ విల్ గో ఫర్ ఎ కాన్ఫ్లిక్ట్ అని కూడా చైనా చాలా స్పష్టంగా చెప్పింది. మరి ఆ అంశమే తైవాన్ ఇష్యూ. చైనా ఈసారి చాలా స్ట్రిక్ట్గా, చాలా స్టర్న్గా, చాలా పర్టికులర్గా ఉంది తైవాన్ ఇష్యూ మీద. ఎందువల్ల అంటే ఈ మధ్యకాలంలో తైవాన్ చైనా రిలేషన్స్లో మనం అనూహ్యమైన మార్పులు చూస్తున్నాం. అక్కడ మిలిటరీ డ్రిల్స్ ఎప్పుడైతే చైనా చేసిందో తైవాన్ అబ్జెక్ట్ చేసింది. ఎందువల్ల అంటే తైవాన్కు అమెరికా యొక్క స్నేహ బంధం ఉంది, ఒక ట్రీటీ ఉంది, తైవాన్ రిలేషన్స్ యాక్ట్ ఒకటి ఉంది 1979. దాని ప్రకారం ఆర్మ్స్, అమ్యునిషన్ అండ్ అదర్ సర్వీసెస్ టు ప్రొటెక్ట్ తైవాన్ యుఎస్ హ్యాస్ టు ప్రొవైడ్. మరి అఫీషియల్గా అమెరికా యొక్క సిచ్యువేషన్, అమెరికా యొక్క పొజిషన్ ఏంటి అంటే అఫీషియల్గా అమెరికా ఆల్వేస్ సపోర్ట్స్ బీజింగ్ యొక్క పాలసీ ఏంటి, వన్ చైనా పాలసీ, దాన్నే సపోర్ట్ చేస్తోంది. దాని ప్రకారం ఏంటి, తైవాన్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ చైనా. కానీ అన్అఫీషియల్గా తైవాన్తో ఒక ట్రేడ్ డీల్, అలాగే ఒక సెక్యూరిటీ డీల్ను కూడా చేసుకునేది. మరి ఇప్పుడు 1979 నుంచి బీజింగ్ చేసే ప్రతిపాదన వస్తోంది. అట్ ది సేమ్ టైం లాస్ట్ డిసెంబర్లో కూడా మనం చూసాం, కొంత కాదండి, ఎ స్టాగరింగ్ $11 billion వర్త్ ఆఫ్ మిలిటరీ వేర్ అండ్ ఆర్మ్స్, అమ్యునిషన్, ఇదంతా కూడా తైవాన్కి ఇవ్వడానికి అంగీకరించింది అమెరికా. అండ్ మేబీ ఇన్ ఫ్యూచర్ కూడా ట్రంప్ నెవర్ సెడ్ నో టు తైవాన్స్ మిలిటరీ రిక్వైర్మెంట్స్. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చైనా ఒక్కటే అడిగింది, మేము తైవాన్పై యుద్ధానికి వెళ్తే మీరు తైవాన్కు సపోర్ట్ చేస్తారా, న్యూట్రల్గా ఉంటారా? ట్రంప్ దానికి సమాధానం చెప్పలేకపోయాడంటేనే మీరు అర్థం చేసుకోండి అక్కడ చైనాలో ట్రంప్కు ఏ విధమైనటువంటి చక్రబంధం, ఒక వ్యూహాన్ని తయారు చేసి ముందర పెట్టారు. అందువల్లే ఎటూ తేల్చుకోలేను. ఎందువల్ల అంటే ఇలా ఒక సెక్యూరిటీ యాక్ట్లో ఉన్నాడు, ఒక ప్యాక్ట్లో ఉన్నాడు కాబట్టి తైవాన్తో అలా నేను దానికి తైవాన్కి హెల్ప్ చేయను అని చెప్పలేడు. అట్ ది సేమ్ టైం తన ఓన్ కంట్రీ యొక్క ట్రేడ్ అండ్ అదర్ ప్రాస్పరిటీ, కమర్షియల్ యాక్టివిటీ కావాలి అంటే ఖచ్చితంగా బీజింగ్ యొక్క వన్ చైనా పాలసీని అప్రూవ్ చేయాల్సిందే. అప్రూవ్ చేయటమే కాదు, యూ షుడ్ స్టాండ్ బై దట్. మరి ఇటువంటి ఒక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ట్రంప్ దాని నుండి మెల్లగా బయటపడి దాటవేసే ప్రయత్నం చేశాడు. అందువల్లే ఎప్పుడైతే యుఎస్ చేరుకున్న తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫాక్స్ న్యూస్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, తైవాన్ చాలా జాగ్రత్తగా ఉండాలి, రెచ్చగొట్టేటువంటి ఒక ప్రయత్నాలు చేయకూడదు, మరీ ముఖ్యంగా తను స్వతంత్ర దేశమని ప్రకటించుకోరాదు అని చెప్పారు. ఎందువల్ల అంటే ప్రకటించిందంటే వెంటనే చైనా తరఫున యుద్ధం అవుతుంది. అప్పుడు అమెరికా సిచ్యువేషన్ ఏంటో అమెరికా బయట పెట్టాలి. అట్ ది సేమ్ టైం బీజింగ్ కూడా చెప్పారు, తైవాన్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు ఎటువంటి దూకుడు ప్రదర్శించరాదు అని ఒక హితవు పలికారు. ఎందువల్ల అంటే అమెరికా చెప్పే మాటలు చైనా వినే స్థితిలో లేదు. దాదాపు 10 ఏళ్ల క్రితం ట్రంప్ అమెరికాకు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా ఉంది అని అమెరికన్ అనలిస్ట్ కూడా చెప్పారు. అది వాస్తవం. ఎందుకంటే అప్పుడు చైనా వాస్ ట్రయింగ్ టు ప్రూవ్ దట్ ఇట్స్ నియర్ ఈక్వల్ టు యుఎస్ అని ఇన్ ఎకనామిక్ వాల్యూ అండ్ ప్రోగ్రెషన్ అండ్ డెవలప్మెంట్. మరి ఈసారి వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పారు, చైనీస్ మేడ్ నో సచ్ ఎఫర్ట్ అని. ఎందువల్ల అంటే దే ఆల్రెడీ న్యూ దట్ దే ఆర్ ది నియర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఇంకోటి అమెరికా కూడా అలాగే రికగ్నైజ్ చేసింది, అమెరికా డిక్లేర్ కూడా చేసింది, దే ఆర్ అవర్ ఎకనామిక్ పియర్స్ అని. మరి అంటే చైనా యొక్క స్టేచర్ అంతగా పెరిగిపోయింది, ఒక మేజర్ సూపర్ పవర్గా వచ్చింది. యాక్చువల్గా మొన్న యెన్ వాజ్ అబౌట్ టు రీప్లేస్ డాలర్. అదే కనుక జరిగి ఉంటే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం జియో పాలిటిక్స్ మారిపోయి ఉండేవి, సమీకరణాలు మారిపోయి ఉండేవి. కాబట్టి చైనా ఈజ్ సో క్లోజ్ టు డిస్మాంటలింగ్ అమెరికన్ సుప్రీమసీ. కాబట్టి అమెరికా కూడా లాస్ట్ టైంకి ఇప్పటికీ ఒక తేడా ఏంటి అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ట్రంప్ కూడా
తను మామూలుగా విచ్చలవిడిగా ఏదైతే ప్రసంగాలు చేస్తూ ఉంటాడో, మాటలు పారేసుకుంటూ ఉంటాడో వాటినన్నిటినీ కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా వ్యవహరించడం, చాకచక్యంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రశ్నలు కానీ సన్నివేశాలు కానీ ఉన్నప్పుడు దాని నుంచి బయటపడే ప్రయత్నమే చేశాడు. అండ్ తైవాన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడగలమో అంత తక్కువగా మాట్లాడాడు. అలాగే టారిఫ్స్ గురించి కూడా తక్కువగా మాట్లాడి ఈ సమిట్ అయిందన్నట్టు అనిపించుకున్నాడు. అంటే దీన్ని బట్టి ఒకటి మనం చూస్తే గమనించినట్టయితే చైనా తన యొక్క అసర్టివ్ ఫోర్స్ ఎంత అమెరికా మీద ప్లే చేస్తుందో మనం గమనించాలి. ఎకనామిక్గానే కాదండి, జియో పొలిటికల్గా కూడా చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేటువంటి ఒక నేపథ్యాన్ని ఇప్పుడు అమెరికా చూసింది. కాబట్టి అమెరికా వీటన్నిటిని కూడా గ్రహిస్తుంది. అలాగే సెప్టెంబర్లో వైట్ హౌస్కు వెళ్తారు కాబట్టి జింగ్పింగ్ మళ్ళీ వైట్ హౌస్కు వెళ్ళి అక్కడ దెర్ ఇస్ అగైన్ వన్ మోర్ సమిట్ మీటింగ్ విత్ డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ఆ మీటింగ్ సమయం లోపల ఎటువంటి పరిణామాలు ఉంటాయి, వాటి లోపల అమెరికన్ కన్సాలిడేషన్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నిటితో ట్రంప్ మళ్ళీ సరి అయిన సమాధానం ఇవ్వబోతున్నాడు అని మనం భావించవచ్చు. ప్రస్తుతం చైనా ఆధిపత్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈసారి ఈ యొక్క సూపర్ పవర్ మీట్లో మనందరికీ కూడా కనిపించింది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. థ్యాంక్ యూ.